9 టీవీ న్యూస్. మేము మైనర్ బాలిక తరపున నోరు విప్పకపోతే ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇవాళ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా మేము పోరాటం చేశాం. మేము గనక నోరు విప్పకపోతే ఆ బాలిక తరపున ఇవాళ అమ్మాయికి న్యాయం జరిగేది కాదు. ఇది వాస్తవం. హైకోర్టుకు నేను హృదయపూర్వకంగా ఆ అమ్మాయి తరపున లక్షలాది మంది బాలికల తరపున ఈ రాష్ట్రంలో నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విధి లేక ఇద్దరు తోడు దొంగలకి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అప్పజెప్పాల్సి వచ్చింది వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి. లేకపోతే వీళ్ళు న్యాయం జరిగేది కాదు. మీడియా మౌనం, కేంద్ర మంత్రులు మౌనం, కేంద్ర ప్రభుత్వం మౌనం, రాష్ట్ర ప్రభుత్వం మౌనం. ఇన్ని వ్యవస్థలు ఒకటైతే కూడా చివరికి న్యాయ వ్యవస్థ వల్ల ఇలా అమ్మాయికి న్యాయం జరిగింది ఫైనల్గా. ఇంతకంటే ఎక్కువ నేను ఆ విషయంలో మేమేం రాజకీయం చేయలేదు, చేయబోము. కానీ ఎవరికి అన్యాయం జరిగినా మేము పోరాటం చేశాము 2.5 ఏళ్లలో. అది లగచర్లలో కావచ్చు, వెలుగుమట్లలో కావచ్చు, లేదా మా మహబూబ్ నగర్లో జరిగిన కూల్చివేతలు కావచ్చు, హైడ్రా విక్టిమ్స్ కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు. మేమే కొట్లాడింది ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుంటే కూడా పోరాటం చేసేది మేమే, వారికి అండగా నిలబడేది మేమే.